మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వినూత్న నిరసన చేపట్టారు. రిజర్వాయర్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రిజర్వాయర్ అడుగునే క్రికెట్, కబడ్డీ ఆడారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, రిజర్వాయర్లలో నీటి కొరతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌజులను వెంటనే ప్రారంభించి రిజర్వాయర్లు నింపాలని, రైతులకు సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈరోజు రైతులు అయోమయంలో పడ్డారు. అసలు నార్లు వేయాలనా లేదా, పంట వేయాలనా లేదా అనేటువంటి విషయంలో మరి వర్షాలు పడడం లేదు, రిజర్వాయర్లలో నీళ్లు లేవు, పంట వేస్తే మరి చేతికి వస్తుందా ఎండిపోద్దా అనేటువంటి మీమాంసలో ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి స్పందన లేదు. ప్రజలకు ఇప్పటి వరకు ఖచ్చితమైనటువంటి ఒక హామీ కానీ, నీళ్ళు ఇస్తామని కానీ, ఇయ్యమని కానీ, పంటలు వేయాలన్నా వేయొద్దని కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులు కానీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు పరిస్థితి చూసినట్టయితే మనకు ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి శ్రీరామ్ సాగర్లో 10 టీఎంసీలకు తక్కువ నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా మిడ్మానేర్లో 7 టీఎంసీలు ఉన్నాయి. ఎల్ఎండిలో చూసినట్టయితే 5-6 టీఎంసీలు ఉన్నాయి. ఎల్ఎంపీలలో చూసినట్టయితే 6-7 టీఎంసీలు ఉన్నాయి. రిజర్వాయర్లు అన్నీ కూడా ఆరిపోయి ఉన్నాయి.